తముల మాట లోపలేదు తిరగనలేదు తీయడికెళ్ళగలలేదు సత్యానా మీరు రామయ్య సత్యాన పుట్టిన సత్యవంతులంటురు రేణుకా ఎల్లమ్మదేవి ఎల్లమ్మ నీకు సత్యమిచ్చిన దేవుడు దేవుడు ఎవరమ్మా సత్యమిచ్చిన దేవుడు దేవుడు ఎవరమ్మా ఏ దేవుడు సత్యాన మేము పుట్టినము నాకు ఎవ్వవే ఏడుకొండల ఇంకల్ల సత్యాన పుట్టినమో సత్యాన పుట్టినమా భద్రాది రామన్న యమున బాల రాజన్న కొలిపాగ సోమన్న సత్యవిద్య దేవుడు ఎవరమ్మా సత్యవిద్య దేవుడు దేవుడు ఎవరమ్మా దేవుడు ఎవరమ్మా అమ్మా జననీ మాత సత్యమిచ్చిన దేవుడు ఎవరు ఏడుకొండల ఎంకన్ననా భద్రాది రామన్ననా కొమరవెల్లి మల్లన్ననా యమున బాల రాజన్ననా కొలిబాగ సోమన్న సక్షార పుట్టిన మా తల్లి సచ్చార పుట్టినంటు నువ్వు సత్యవంతుడు ఎవరంటు రామయ్య సత్యమిచ్చిన దేవుడు ఎవరు నడుచున్నాడే రాముడు రామయ్య నువ్వు గలగలగలగలగలగలసరి చేసిందారి గహబరపడి రామయ్య నాలుగ ధరపడి నేను సచ్చార పుట్టిరని చెప్పిన రామయ్య మీరు గంటల పుట్టలేదురా గర్సరి చేసినందుకు గాబరపడి నాలుగందరపడి తప్పు చెప్పిన రామయ్య హరివీర భయంకర గడబడి గాబరపడి అదిరి బెదిరి నోరు తలబడి అబద్ధమాడేనంటవా ఎల్లమ్మ కొడుకంటే ఎల పరిసరాముడు ఏమనుకున్నావు నువ్వు చేరు ఉంటే నేను సభా చేరు ఉంటే తల్లి సత్యమిచ్చిన దేవుడు ఎవరంటే చెప్పలేకపోతున్నావు రామస్వామి ఎట్లా మేము ఉంటినము నాకు ఎప్పవమ్మా విటవమ్మ కన్నా తల్లి దేవి ఎల్లమ్మ అంతలోనా ఎల్లమ్మ పంచదేవతేనా రాముడైన జీవరేఖలు నశించిపోతుంది కొంగు కురిసించిపోతుంది రేణుకా ఎల్లమ్మ ఎట్లా చెప్పదని కొన్నది సత్యాన ఉంటుందంటే సత్యాన్ని ఎట్లా ఉంటనమో చెప్పమంటున్నాడు కోని ఎల్లమ్మ పుట్టిరు కొడగా రామయ్య వరసాలి వింటారు మీరు ఉన్నారయ్యా కొడక రామయ్య సత్యాన ఉంటలేదు కొడక రామయ్య వరాలు ఉంటే వరసాలి వింటారు ఉన్నారు మీరు రామా ఈ దేవుని వరహాన మేము పెట్టిన పట్ల గ్యారపుల్ల కోటలో మన మనిషి రాజు ఒక్కొక్క బాగా చెప్పి ఏడు మంది మన చెట్టు నా ప్రాణము తీసేరా 7 మంది మన చెట్టు రాజులకు 30 కన్నా హైదముతో శిల్సు ఉద్ధరిస్తున్నాను కాసి పుట్ట నది లోపల పుట్ట స్నానం చేసి కన్నా హైదము కడిగి
వింటానే నాకు కూడా చెప్పావే దేవి ఎల్లమ్మ నాకు కూడా చెప్పావే దేవి ఎల్లమ్మ అమ్మా రామా నీకు వరమిచ్చిన దేవుడు ఎవరో నాకు చూపెట్టవమ్మా రామా కొరక రామయ్యో రారముట్టిన వరసాలు విండాలంటే సత్యమిత్ర దేవుడు ఎవరంటారు వరమిచ్చిన దేవుడు ఎవరంటాం రామయ్యా దేవుడు రారముట్టమని చెప్పను అమ్మో నేనగా ఎల్లమ్మ కొడక రామా రామా 5 రోజుల నీళ్ళు తీసుకున్న కొడక రామయ్య సూర్యునిగా బియ్యంగా సూర్యదేవునికి బియ్యంగా సూర్య నమస్కారం చేసుకున్న పూ కొడక రామయ్య స్వామి సూర్యుని పోరా అన్నమే భిన్నమైన భిన్నము అంటమైన రామా కూడా మీరు పుట్టినారు రామస్వామి సూర్యుని ఓరారనేమో మీరు కూడా పుట్టినారుడా అన్న కొడుక రామస్వామి అయ్యరారా నా చిన్నితారయ్యా కొడుక నా ముద్దులయ్యా అమ్మా ఎల్లమ్మ వరహాన బిడ్డను వరసారి పుత్రులు అంటే నీకు వరమిచ్చిన దేవుడు ఎవరని అడిగితే రామా పరశురామా ఈ గాత మోతల గారి వీర భయంకరము రూపకారము చూసి అదిరి బెదిరి గడగడవనికి గాబరపడి రామా నా నోరు తలబడి అబద్ధమాడిన కొడుక అసలు మీరు ఉండలేరు గాని ఉదయాన సన్నిసాయి యొక్క గంగ స్నానం ఆచరించి ఆ యొక్క సూర్య నారాయణుడికి భగవంతునికి నీళ్లు అర్పణ వేస్తుండగా సూర్యుడి నీ భక్తి నీ యొక్క పూజలు మెచ్చి నీకు పుత్ర సంతానం వరమించినండవమ్మో సూర్యుడు వరాన మేము పుట్టిన మంటమే తల్లి రామరాజుమై రాముడైన అమ్మా లోక ఇదే గడియ లోపల నేను సూర్య నమస్కారం యొక్క సూర్య మండలమే వెళ్ళిపోయి ఏరు గుర్రాల మీద ఉదయిస్తున్న సూర్య భగవంతుని పట్టి కద్దెర జుబ్బాలు పట్టి నీ వద్దకు ముందుకొస్తున్నాను నీవే నా తల్లికి వరమిచ్చిన భగవంతుల వంట ఒక్క మాట అడుగుతున్నాను సూర్య భగవంతుడు నా వరహాన మీరు పుట్టినని ఒక్క మాట చెప్పినట్టయితే నేను నిజమంటా నమ్మేదా దేవి ఎల్లమ్మ నిజమంటా నమ్మేదా దేవి ఎల్లమ్మ నిజమంటా నమ్మేదా దేవి ఎల్లమ్మ నిజమంటా నమ్మేదా దేవి ఎల్లమ్మ ఆహా రంగు చేసి పొంగుతున్నవా కన్న తల్లి నీవు రంగు వేసి పొంగుతున్నవా దేవి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ రాముడు సూర్యమండలం వెళ్ళిపోతానన్నప్పుడు ఎల్లమ్మ గడగడ వంగుతున్నదట రామయ్య రామయ్యో పొయ్యంట నా కొడుకు రాముడు పంటే ఉన్నాడమ్మా పొయ్యంట పంటే ఉన్న నా కొడుకు రాముడు ఏమి చేస్తాడు ఎవరి కొన్ని ఎల్లమ్మ రామయ్యను గడగడగడ సరి చేసిందా నీ గాబర పట్టడానికి 4 తరబడి నేను తప్పు చెప్పిన రామయ్య మీరు గట్ట కూడా పుట్టాలేదు రామయ్య గట్ట కూడా పుట్టాలేదు రామయ్య గట్ట కూడా పుట్టాలేదు రామస్వామి గట్ట కూడా పుట్టాలేదు రామస్వామి ఎల్లమేము పుట్టినాము కన్నదల్లి పుట్టినాము కన్నదల్లి
పుట్టినము కొడక రామస్వామి ఉండలేదు కొడక రామ కొడక రామస్వామి మేము చంద్రుని వరహరం రాముడి చంద్రమండలం వెళ్ళిపోయి చంద్రుని మారి ఒక పట్టుకొచ్చి నీ ముంగట నిలబెడతానంటున్నాడు రాముడు పోయిన భక్తి పట్టుకొచ్చిన వాడు రాముడైన రామాని అరివీర భయంకర చూసిన నోరు తలబట్టదు కొడుక అబద్ధమాడని అన్నది వాయుదేవుడు వరహాన పుట్టినమంటే వాయుదేవుడు పట్టుకొస్తానన్నాడు రాముడు ఎల్లమ్మదేవి కడగడ వంకి ఆవరపడుతున్నది రామ అట్లా గీడ పుట్టలేదు అంటున్నది రేణుగా ఎల్లమ్మ కొడక రామయ్య రామయ్య కొడక రామయ్య కదిగో 5 మంది ఎదుగోనడు కొడుకులు వాడి విల్లని ఉట్టు కొడుకు కొడక రామస్వామి అమ్మా కొడక రామ గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరులు పంచనదులు కలిసి వారు చుండగా పంచనదులు కలిసిన దాన గంగ స్నానం చేసిన దేవి ఎల్లమ్మ 5 దోషుల నీళ్లు నువ్వు ఆరగించినప్పుడు నీళ్ళేం పిండమై నీ గర్భము మాత్రమైన పిండము దాల్చి నీళ్ళు పిండమాయే నీ గర్భమేమో అన్నమాయే నలుగురు కొడుకుల ఒక్క బిడ్డను కన్నవండవమ్మో నా తండ్రి రేణుగా ఎల్లమ్మ రావిలే ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నదో ఏ గుడి లోపల ఏ భగవంతుని మహిమ ఉన్నదో చెల్లెలు శ్రీయాల గౌరీదేవి కలిగాయ కొడుకుని పసిబాల 12 ఏళ్ల బాల ఉన్నది గంగా యమున సరస్వతి కృష్ణ గోదారులు పంచ నదులు కలిసి పారుతున్న చోట చెల్లెలి గౌరీదేవుని దిగు తలవిని స్నానమాడిచ్చి 2 దోసిళ్ళ నీళ్ళు చెల్లెలి గౌరమ్మకు దాపియాలి అప్పుడు చెల్లెలికి గౌరమ్మకు రాముడు లక్ష్మణునిదిగా 2 కొడుకులు పుట్టవాలే పుట్టవాలే కొడుకులు పుట్టవాలే గౌరమ్మకు నమ్మేదానే రాముడు లక్ష్మణుని రీతిగా 2 చెల్లెలి గౌరమ్మకు కొడుకులు పుట్టిన సత్యమంట నమ్ముతున్నానమ్మా నాకు కొడుకులు పుట్టాలి అని అంటవన్నో కొడుకులు పుట్టాలి అని అంటవన్నో కొడుకులు పుట్టాలి అని అంటవన్నా కొడుకులు పుట్టాలి అని అంటవన్నా ఈ నోటి గట్ట కూడా వచ్చినది అన్నా ఈ నోటి గట్ట కూడా వచ్చినది అన్నా ఓయల్ల రాముడారా రామయ్య ఓయల్ల రాముడారా రామయ్య ఈ పన్ను పెళ్లి గాని రామయ్య ఈ పన్ను పెళ్లి గాని రామయ్య ఓయల్ల రాముడా రామయ్య ఓయల్ల రాముడా రామయ్య రాముడు లక్ష్మణ లక్ష్మణ
పుట్టినాము మనము ఒక కంచాన దీని నారాముడా ఒక మంచాన మనము వంది మన్నా ఒక గురువు చేతి కింద ఇద్దరు నేర్చుమి చెల్లెల్ని అనే మాట కాదు అన్నా చెల్లెల్ని అనే మాట కాదు అన్నా తల్లిని కొట్టినోడు నారాముడా పెండల్లా పుర్రువయ్యి పుడతాడాట అమ్మవారి గౌరమ్మనమ్మ రామ రామ ముద్యానముని వంగు అమ్మలారా మోకాన పెట్టినది ఓ దేవుడా ముందడి జన్మాన తండ్రి భగవంతుడా ఎవరికేమి పాపం అల్లా చేసి పుడితే ఓ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ నీ పాపకారి కర్మ అందు కన్న తల్లి నేనెంత పుట్టిన ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మనమ్మ రామ రామ అడవిల్ల గౌరీదేవి గౌరమ్మ జడ మీద పడ్డదమ్మ రామ రామ జడ మీద కూలినాది అమ్మవారు తెల్లడి గుళ్ళకెళ్ళి ఓ దేవుడా తెల్లడి బాబల్లకెళ్ళి అమ్మలారా ఏమంట అయ్యవారే ఓ అమ్మలారా ఎట్ట తప్పించుకుందు రాముని తోటి ఓ అన్న రాములా భార్గవి రామ ఓయల్ల రాముడా రామయ్య 12 ఏళ్లకు అన్నా 12 ఏళ్ల కన్నా ఎల్లకు అన్నా నాకు కొడుకులంట పుడతారు ఓ దేవుడు కొడుకులంట పుడతారన్నా రామ రామ మా నీ నాలుకనందుడు గాని అన్నా మా నీ బొల్లు బిల్లు గాని ఓ దేవుడా అమ్మవారు గౌరమ్మదేవి దేవి 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 రామ 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 ఇప్పటికి 12 ఏళ్ళున్నాయి నాకు సంతానం పెట్ట కావాలే దేవుడా ఓ దేవుడా చిన్ననాటి కలిగే తొడవున్న చెల్లోలని ఎంట పెరిగిన రామ అమ్మవారు గౌరీదేవి కలకల 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 నేడు తీయబట్టే దేవుడా దేవుడా అన్న నాయన్న పోయన్న రాముడా అన్న నాయన్న పోయన్న రాముడా తొడవిన మండలు వేముల గ్రామస్తులైన వేణుశేఖర్ గారు రేణుకదేవి ఎల్లమ్మ శ్రీయాల గౌరమ్మకు ఆ యొక్క పూలమాలలు అలంకరణ చేసే భక్తులు సల్లగా వరదిల్లా అయ్యయ్యో నాయన్న నాయన్న రాముడా అయ్యయ్యో రాముడా బలపరచు రామయ్య చిన్ననాటి కొలిగా ఒక తల్లి గర్భమూల పుట్టినట్టుగా పెరిగి పెద్దగా అయిపోయినాము రామ పరశురామ ఇయ్యల్ల నీకు తండ్రి పేరు దొరకనందుకు ఎల్ల తల్లి ఒక్క మాట అన్నందుకు అనరాని మాటలు అంటున్నావు రామ పరశురామ న్యాయము కాదురా బలపరచు రామయ్య చెల్లెల్లి అనుడా తర్వాత కాదయ్యా ఓయన్న రాముడా భార్గవి రామయ్య దేవి
పట్టదాని 100 ఏండ్లు నొగుల పట్టదాని 7 తారాలు ఎదురాడి విల్లను ఆవులి ఆగలదాని వర్ణము దాని నీ నోటికెట్ల వచ్చన్నా మొగుడు లేని సంతానం ఎట్లా కలగాలంటివే చెల్లెలు గౌరమ్మా నేను ఒక్క మాటల్ల దానికి ఎన్ని మాటలు వలుకుతున్నవా చెల్లెలా 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 గౌరమ్మా ఓ చెల్లెలా గౌరమ్మా చెల్లెలా నువ్వు చెల్లెలివి కావు శత్రురాలవో చెల్లె తల్లి పిల్లలు ఏకమై మాటలు మాట్లాడుతున్నారా చెల్లెలో చెల్లె వామ పువ్వటికలైనా వరడి పళ్ళు 2 అయిన చెల్లెలా ఆడవాళ్ళ మాట ఆడవాళ్ళకే చెల్లెలో గౌరమ్మ మొగలు పువ్వు 1 అయినా మొదలు 2 అయిన చెల్లెలా మగవాళ్ళ మాట మగవాళ్ళకే గౌరమ్మ గౌరీ తల్లికి బొల్లుండే పిల్లకు సుక్కునంట చెల్లె తల్లి వయసు ఎల్ల వేస్తే పిల్ల ఒడ్డు మీదనంట పోతనంట చెల్లెలో గౌరమ్మ అలల బహర్గమరాముడైన ఎర్రని గుడ్లకి ఎత్తిన గోవు తెల్లని గుడ్లకి తెచ్చిన రక్తమైన రామమ్మ చెల్లేలా నా చిన్ని చెల్లేలా రామమ్మ చెల్లేలా నా చిన్ని చెల్లేలా చెల్లెలుగా నాకు శత్రురాలవే చెల్లెలా తల్లి పిల్లలు ఏకాము అయినారా మన తల్లి ఎల్లమ్మ ఎప్పుమంటే గండి పొంగులు బతుకుతున్నది చెల్లెలా గౌరమ్మ నిన్ను పల్లెత్తు మాటంటే ఎన్ని మాటలు అంటున్నవే చెల్లెలా నీది ప్రాణంబే ఓ చెల్లే గౌరమ్మ ఓ చెల్లే గౌరమ్మ ఎర్రాని గుడ్లకు ఎత్తేన కోపాము తెల్లాని గుడ్లకు తెచ్చిండు రక్తమే రాముడు చెల్లెలంట దూలక మారు మారు దెబ్బలు మరణించబడ్డ రాముడే నీది ప్రాణం చెల్లెలా ఓ చెల్లె గౌరమ్మ రామమ్మ చెల్లెలా ఓ చెల్లె గౌరమ్మ బిడ్డను వ్యర్థముండే తల్లి ఎల్లమ్మ వడ్డ రాముడికే తల్లి పిల్లల సూతి ఒకటాయే ఓ తల్లి ఒకరెక్క పోగారు నిలబడరు నా తల్లి దెబ్బాలు తెల్లని గుడ్డ పోకబడ్డ రాముడి ఎల్లమ్మ గడ్డ వచ్చి ఎల్లమ్మ అడ్డ వస్తున్నదే తల్లి బిడ్డ గౌరమ్మ మైక్ అమ్మవారు గౌరమ్మ దేవి గౌరమ్మ దేవి తల్లి మీద పడ్డదమ్మా ఓ దేవుడు తల్లి మీద పడ్డదమ్మా రామ రామ తల్లి రావే ఎల్లమ్మ తల్లి
గర్భమందు ఎల్లమ్మ బాబగారి గర్భమందు ఎల్లమ్మ ఎట్ల నేను పుట్టిన రేణుకదేవి నలుగురు అన్నలోలే రామ రామ మగ పిల్లవాడలయ్యి పుట్టినుంటే ఈ బాధ ఉండకపోదు ఈ బాధ ఉండకపోదు ఓ తల్లి రేణుక ఎల్లమ్మ కాటిగూడు రామ రామ దెబ్బలకు మురుగుడైనా రాముడైనా కన్ను వేరు అడగబట్టే రాముడైనా వెనుగంత తండ్రి చచ్చి ఓ దేవుడా పుట్టోల కూడా ఉండాలనయ్యా ఎంగబోతే బాయి గాది మనదాయనా కుందరబోతే చెరువు గాది మనదాయనా నలుగురు అన్నలోనే భగవంతుడా ఒక పిల్లవాడనయ్యి పుట్టినుంటే కోసం ఉండకపోదు అమ్మవారు గౌరమ్మ గౌరమ్మ తల్లి మీద పడ్డదమ్మ రామ రామ కనగలలా తల్లి రావే ఎల్లమ్మ కనగలలా తల్లి రావే రేణుకదేవి భార్గవి రాముడైనా మారువారు దెబ్బలన్నా కొడుతున్నాడమ్మా భర్త లేని పిల్లలకు ఓ దేవుడా బలరాములు ఎక్కువ అన్నరయ్యో భార్య లేని పిల్లలకు రామ రామ భార్య లేని భర్తలకు ఓ యమ్మలారా బలరాములు ఎక్కువ అన్నరయ్యా తల్లి లేని పిల్లలు ఓ యమ్మలారా అడవమ్మ పాలు కూడా అంటారయ్యా అమ్మయ్య లేని పిల్లలు దయ్యాల పాలు కూడా అంటారయ్యా చెట్టు మీద పడ్డదమ్మ అమ్మవారే చెట్టు మీద పడ్డదమ్మ రామ రామ ఏమి ఏదు ఎందు పోదు భగవంతుడా ఏమి ఏదునంటదమ్మా గౌరీదేవి ఓ తల్లి రేణుక రేణుకదేవి ఏ పూజ చేసి నీవు గన్నావు తల్లి నోమి నువ్వు నన్ను కన్నవే నోము కూడా బాగలేదా రాత కూడా బాగలేదా కన్న తల్లి ఎవరికేమి పాపం అల్లా వేసి పుర్తి ఉన్నది జనమాల తల్లి రామరామ జనమాల తండ్రి రామరామ ఏ తల్లి పిల్లలకు ఎడబాపి పుర్తి ఏ అన్న చెల్లెలకు ఎడబాపి పుర్తి ఈ యొక్క జనమయందు ఓయమ్మలారా ఓయన్న రాముడా రామయ్య రాముని బ్రాదార మీద పడ్డాదే నీ కాలు మొక్కుదా రామయ్య రాముడా నన్ను తిట్టవకురా రామయ్య అమ్మవారు గౌరీదేవి గౌరమ్మ రాముని ప్రాణాల మీద పడ్డాది అయ్యయ్యో నాయి అన్నా నా రాముడా అయ్యయ్యో నాయి అన్నా బాలరామయ్య భూములన్నా పోయిన గాని ఎన్నుగాన రాదురా ఓ దేవుడా భూములు పోయిన గాని తోడుగాన రాదు
ఎల్లమ్మ దేవి కొడుకుల ఓడి పెట్టుకొని నన్నా కొడుకుల నోడి కూడా కట్టుకొని అది సవరించినది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మని కొట్టుట తగిన న్యాయంబు కాదు న్యాయంబు కాదురా రామయ్య నాటి కొలిగరా రామయ్య ఎన్న పువ్వాలు పెట్టి రామ రామ ఎనుకుంది మన తల్లి ఎల్లమ్మ దేవి ఎల్లా పువ్వాలు పెట్టి రామ రామ సావింది మన తల్లి ఓ దేవుడు కనిపించిన తల్లి ఉంది ఎల్లమ్మ దేవి కనిపించిన తల్లి ఉంది మన తల్లినైనా తల్లిని కొట్టబోకు నా రాముడా నన్ను తిట్టబోకురా నా రాముడు ఉలవల కన్నీరు నమ్మ రామ రామ ఉలబయ్యదాగినది ఓ దేవుడు ఏదులంటదమ్మా రామ రామ అమ్మని కొట్టవకు నన్ను తిట్టవకు తండ్రి మీద మన్నువయ్య తండ్రి మీద తుమ్మువయ్యరా రాముడా రామా అమ్మలేని పిల్లలు అరివమ్మ పాలంటారా తల్లి లేని పిల్లలు ఎల్ల దయ్యాల పాలు అంటారు దేవుడు ఏనుగంత తండ్రి వచ్చి ఏకుల పుట్టోలే ఉండాలి మనము రాముడు నీ కాళ్ళు మొక్కుతా నీ ఏళ్ళు మొక్కుతారా రామాగా భార్గవి బాలపరశురామయ్యా రామా చెల్లెని గౌరీదేవి ఏనుగంత తండ్రి ఏకల పుట్టోల తల్లి ఉండవలను నాలుగింట్లు పంపక్షమన్న మనకొచ్చి కొడుకుల బిడ్డల సాదుకుందునమ్మా ఏనుగంత తండ్రి తెచ్చి ఏకల పుట్టోల తల్లి ఉండాలి మంచనపల్లి సర్పంచి వడ్డెల మల్లేశి యాదవ్ గారు వారు ధర్మపత్ని పుష్పమ్మ గారైనా ఎల్లమ్మ పేరు మీద భార్గవ రాముని పేరు మీద మరి 5,116 రూపాయలు ఇచ్చిన పుణ్య భక్తులు చల్లగా వర్ధిల్లాలే కందాని చంద్రయ్య గారు నేను కాదేవి ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయి కానుకైనా రేణుగదేవి ఎల్లమ్మ వాళ్ళ తల ఎందు ఉండి వాళ్ళని చల్లగా కాపాడుగాక బాలం బేగపేట బాలం తిరుపతయ్య గారు రేణుక ఎల్లమ్మ తల్లి పేరు బాలమని రాజు 501 రూపాయమ్మా 501 రూపాయలు ముంద భక్తుడు చల్లగా కాపాడునిగాక అమరిపేట పెద్ద కురుమ సామయ్య గారు రేణుకాదేవి ఎల్లమ్మ పేరుగా పాడాలి పంచదేవత పరమ కళ్యాణి రేణుకా గౌరమ్మ తల్లిని కొట్టబోకండ పలుకుతున్నావు గాని మన తల్లిని ఎనుక ఎల్లమ్మ తల్లి నాతో చెప్పకుంటే నీవు కూడా అడిగావమ్మా ఓ చెల్లెనా
ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయి పోయిన రాసుడు దత్తయ్య గారు 101 రూపాయి జగం జయబాబా ఆడపిల్లలేని ఎల్లమ్మ దేవి ఇదిగో కొడక రామా చెల్లని కొట్టున్నాడు కొడక రామయ్య నాలుగ తెరపడి చెప్పిన గాని రామయ్య నేను చూడబోసారి వేసుకోండి రామయ్య ఎరకల పుట్టి వెళ్ళిపోనంటే గమలు పోసుకుని వెళ్ళిపోను పుట్టి మాలని గమలు పోసుకుని మళ్ళీ పోను పుట్టి పుట్టి లోపల కావెళ్ళి పెట్టుకొని ఎరకల పడి ఎరకని ఎప్పు ఉంట నేను ఎరకబడి చెప్పుకుంటా పోయిన రామయ్య ఎగలపురం గట్ట మల్ల యాదమ్మ గారు 101 రూపాయి అమ్మ కొడక రామ పుట్టక పురుడి లేదు ఫ్రేగంగా పెళ్లి లేదు కొత్తగూడెం కోర లక్ష్మమ్మ గారు 101 రూపాయి కానుక పుట్టక పురుడి లేదు పెరగంగా పెళ్లి లేదు నడవంగా నాగ పెళ్లి లేదు నాకు ఇముడి లేడు మీకు తండ్రి లేదంటవమ్మా ఆ మాట విన్న రాముడే రాముడు రాముడు ఏమంట ఉన్నాడమ్మా రామా అమ్మా ఎల్లమ్మ పుట్టంగా పురుడు లేదు నడవంగా పెరగంగా పెళ్లి లేదు నడవంగా నాగ వెళ్ళి లేదు పుట్టంగా పురుడు లేదు పెరగంగా పెళ్లి లేదు నడవంగా నాగ వెళ్ళి లేనిది ఒకటి లేని పిల్లనా ఎట్ల కన్నవమ్మా ఒకటి లేని పిల్లనా ఎట్ల కన్నవమ్మా భర్త లేడు కొడుకులా ఎట్ల కన్నవమ్మా ఒకవేళ కనుకనేమి కొటముల భాస్కర్ గారు చదువుమణి భాగ్యమ్మ గారైనా నరసింహ గారు భాగ్యమ్మ గారు వారి మనమడైన వేదాంశు గారు ఎల్లమ్మ పేరు మీద భార్గవ రాముని బాల పరశురాముని పేరు మీద 201 రూపాయి కానుక వింటవమ్మ నా తల్లి దేవి ఎల్లమ్మ పల్లలేని పిల్లలా ఎట్ల కన్నవమ్మా పుట్టంగా పురుడు లేదు పెరగంగా పెళ్లి లేదు నడవంగా నాగ వెళ్ళి లేదు నీకు భర్త లేదు పిల్లలు ఎట్ల కన్నవు మొగటి లేని సంతానం వెళ్ళగలిగినే నాకు కూడా చెప్పావే చందు గారు ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయి జగం జై బాబా నాకు కూడా చెప్పావే నా తల్లి ఎల్లమ్మ రగ్గ చేసి మొక్కుతున్నవా కన్న తల్లి ఎల్లమ్మ రగ్గ నేర్చినాడు మొక్క నేరు బాల లేకపోతే కుక్కన కల బాలమునమ్మా నన్నుగన్న తల్లి రాము నాదేవి ఎల్లమ్మ ఎర్రాని గుడ్లాము ఎత్తెండు గోపాము తెల్లాని గుడ్లాకు తెచ్చేన రక్తాము ఏంటంటే బల్లూరా పిండి వాడ కొరికేనా ఏంటంటే బల్లూరా పిండి
భర్త లేని పిల్లలు ఎట్లా కన్నవమ్మ మొగలు లేని మాత్రమైన కొడుకుల బిడ్డలు ఎట్లా కన్నవో భార్య భర్తల కలిగి లేని సంతానం ఎట్లా కలిగనే వింటావు నా తల్లి ఎల్లమ్మ ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి భార్గవ రాముని నేనున్నా ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి భార్గవ రాముని నేనున్నా చూడు కర్ణహాయుధము వచ్చ చూడు కర్ణహాయుధము వచ్చ చూడు కర్ణహాయుధమే వచ్చ చూడు కర్ణాయుధము తల్లి సిరుసుగా రెండుగా నరికెద నేను వచ్చ చూడు కర్ణాయుధము తల్లి సిరుసుగా రెండుగా నరికెద నేను ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి భార్గవ రాముని నేనున్నా కర్ణాయుధముతో కత్తిగింత కైవయ్యేస్త ఉన్నాను ఊరుగాసే గండు కుక్కలకు వింది నేను వెళుతున్న తల్లే ఎవరాడు రామా పుట్టంగ పురుడు లేదు పెరంగ పెళ్లి లేదు నడవంగ నాగి లేదు పుట్టక మీరు పుట్టిన దానికి పుట్టిన వంట రామయ్యో గడగడబడికి కావరబద్ద ఉంది రేనక అమ్మారేణికదేవి ఎల్లమ్మ పుట్టంగ పురుడు లేనిది పెరగంగ పెళ్లి లేని నడవంగ నాగవెల్లి లేని భర్త లేని సంతానం ఎట్లా కలిగిందన్న ఒక్క మాట అన్నదానికి రామా పరిశరామా కన్న కొడుకు పోయి ఈ మాట వలక నీకు నోటికి ఎట్లా వచ్చే నీకు మనసుకి ఎట్లా కలిగే రామా అంటున్నవా కన్నె తల్లిని వలిగ మాట అన్నగంటదమ్మో ఎల్లమ్మ పంచజీవనేనుగా ఎల్లమ్మ రామా ఇటువంటి మాట తల్లిని అడిగే మాట కాదు తల్లిని అనేటిది మాత్రమైన ఈ ముచ్చట కాదంట భార్గవ రాముడు ఏమంటలే పరశురాముడైనా అమ్మా ఎల్లమ్మ నేను ఉన్న మాట అంటే నీకు ఉలుగలుగు ఎక్కువైతున్నదా ఇటువంటి మాట తల్లిని అనవలసిందా రామంట నన్ను అడుగుతున్నవా తల్లి రేణుగదేవి నిర్భపండు చూడు ఎర్రగా ఉండును దాని నోటులో పెట్టి కొరుకుత నోరంత సుర్రుమనును తల్లి ఉన్నమాట వంటే తల్లి రేణుగమ్మ ఉన్నమాట అంటే తల్లి పంచదేవత ఉన్నమాట వంటే నీకు ఉలుకెక్కువైతున్నదా రేణుగా రామమ్మ కన్నా తల్లి పంచదేవత నిర్భపట్టి ఎర్రగుండది నోట్ల పెట్టి కొరుకుత నోరంత సుర్రమంటున్నదమ్మో ఉన్నమాట అంటే నీకు కన్న తల్లి ఉలికెక్కువవు అనమ్మా హౌద ఉన్నదే రంగు చేసి పంపుతున్న వారేనగా
రేణుకాదేవి నాకు పుట్టంగా పురుడు దేవి విధంగా పెళ్లి లేని విధంగా నాగి కొబ్బరిపేట అయ్యవారి పల్లి వెంకటేశ్వర గారు రంగేసి పంపుతున్న వంటల్లో కూడా రామయ్య మీరు కట్ట ముట్టలేదు గడగడగడ సరి చేసిన దానికి ఆవిడ పండగ నాలుగు ధరపడి తప్పు చెప్పిన రామా రామయ్య నేను మిమ్మల్ని ఊడబోతున్నా విధంగా నా గర్భవాసం ముట్టలేదు రామయ్య ఏదేసిన పిల్లలు ఎరకలు సారి వేసుకున్న రామయ్య ఎరకలు పుట్టి ఎంబడి పెట్టి మోసుకెళ్ళి కోడ పుట్టైనా నరసమ్మ గారు రేణుగా ఎల్లమ్మ పేరు మీద 50 రూపాయి ఎరకల సారి వేసుకున్న కొడక రామయ్య ఎరకల సారి వేసుకొని ఎనుకో ఎరకలు పుట్టి పెట్టుకొని సెలవుది 3-4 పిడికలు కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు అరతకబరం తిప్పాలి ఎల్లమ్మ ఇప్పుడు అగ్గిపుండమ్మకు పోయేది ఉంటది ఒక పిడికలకి ఇట్లా ఉంటాం 3-4 పిడికలు దానికి కొద్దిగా అంత గ్యాస్ కొబ్బరికాయ అగరబత్తులు అరతకబరం అగరబత్తులు అరతకబరం పసుపు కుంకుమ కానీ ఒక పిడికలు ఒకటి చూడండి తను పెట్రోల్ అంతా లేకుంటే ఏదంతా చూడండి గ్యాస్ ఉంటే 3-4 పిడికలు చూడండి వేసుకున్నాడు పోసుకుని కోడి పుట్టి మాట గమలు పోసుకొని మరి కోడి పుట్టైనా లోపల కాదల్ని పెట్టుకొని ఎరకలు సారి వేసుకొని రామయ్య పిల్ల లోపల ఎరకబడ చెప్పుకుంటా పోయి ఎరకలేసం రావాలి ఊర్లోకెళ్ళి ఎరకలేసం వచ్చిందా గుడిగారికి ఎరకబడ చెప్పుకుంటా పోయిన కొడక రామయ్య ఎరకబడ చెప్పుకుంటూ వెళ్ళిపోయిన సేవకాలం అందైనా వేసిన పిల్ల లోపల కొడక రామయ్య ఎరకబడ చెప్పుకుంటా పోవంగ లంబడి తండ్రి ఉన్నదయ్యా లంబడి తండ్రి లోపల లంబడి శంకర్ నాయకుడయ్యో సీతమ్మది ఉన్నది వాళ్ళకి చూడబోతే మూడో ప్రాణం లోపల 3 నక్షత్రాలైనా 3వ ప్రాణంలో 3 నక్షత్రాల తల్లిదండ్రులు గంటారు హుట్టలకైనా 3వ ప్రాణం 3 నక్షత్రాల హుట్టలకైనా వాళ్ళ తల్లిదండ్రులు గంటారు హుట్టలకైనా వాళ్ళని తీసుకొని వారయ్యబోతే వారయ్యబోతే కొడుక రామయ్య నేను కొంగు నేను దాపుకోరి పొరిమి ప్రాణీని తెచ్చుకున్నరా కూడా నేను దాపుకోరి పొరిమి ప్రాణీని తెచ్చుకున్నరా నాయకుడు కోటల్ల సీతమ్మడి దగ్గర వాసమందు ఉంటున్నందుకు 3వ ప్రాధాన్య 3 నక్షత్రాల ఉంటున్నందుకైనా తల్లి గంటారు ఉంటున్నందుకు కొడుక రామయ్య కొంగు దాపుకోని తెచ్చుకున్న నేను కొడుకులని నేను దాచుకున్నరా కొడుక రామయ్య కన్న ప్రేమ కన్న తెచ్చి కలవలు పెద్ద రామయ్య తెలిసిన ప్రభలు పెద్ద రామయ్య కోరి కొడక రామయ్యో లక్ష్మయ్య గారు కుమారు వీరబాబు గారు వార్డు నెంబర్ గారు రేణుగాదేవి ఎల్లమ్మ పేరు మీద 1,010 రూపాయల కానుక భగవంతా నేనేమి ఏదునమ్మా తల్లి దేవి ఎల్లమ్మ ఆటడు రాజుక మాత్రమైన పాతాల పేరు తీగ తెచ్చి ఆ యొక్క ఈ దాకలు ఎరుకలు పుట్టి ఈర తట్టి గల్లి తాకలు ఎరుకలు పుట్టి తగ్గిన తల్లుకోని
ఎత్తు మీద నిలబడి గొప్ప గొప్ప మీద కాబేలు ఏడుగొప్పలు మీద ఎక్కలు పుట్టి పెట్టుకోని వచ్చేది దాపు లోపల లంబడి దండ ఉన్నది లంబడి దండ నీ తల్లి కొత్త సీతమ్మ పుట్టిన దానికి 3 లక్షలు పుట్టిన వారికి నాటికి నేటికి 12 గండాలు ఉంటాయట 3వ భాగంలో పుట్టి 19 గండాలు పుట్టిన దానికి పెద్దగడ్డ మీద వెయ్యబోతున్నవా తల్లి పెద్దగడ్డ మీద వెయ్యి పారేయబోతుంటే కొడుకులు లేనారు కొడుకు కట్టుకున్నాము కొడుకులు లేనానికి కొడుకు కట్టుకున్నాము బిడ్డ లేనానికి ఓడి పట్టి తెచ్చుకున్న వారు ఎదగాలన్నమ్మ బిడ్డలు లేని దానికి ప్రేమతోనే దాదుకున్నవా తల్లి తల్లి లేని గాయల్లమ్మ నాకు చూపెట్టమంట రాముడు అడిగిండు సీనన్న గారు వేరేగా ఎల్లమ్మ తల్లి పేరు మీద 101 రూపాయమ్మ రామ భార్గవ రామ నీళ్ళ కాలం కలిసింది చొవ్వల మనిషినా బాటల మనిషిని ఉంటావా అమ్మా ఒక్క మాట చెప్పు నాయన ఈ యొక్క మాత్రమైన 4 మాత్రమైన దిశలున్నాయమ్మా 4 ఉపదిశలున్నాయి రాముడు గారు రేణుకా ఎల్లమ్మ తల్లి పేరు 51 రూపాయమ్మ తూర్పు పరమణ ఉత్తర దక్షిణ 4 దిశలల్లా ఏ దిశ గుండా నీవు తెచ్చినావు తల్లి 100 రూపాయలు కానికేనా నాకు కూడా చెప్పావే ఎల్లమ్మ 4 దిశలల్లా ఎక్కడి నుంచి తెచ్చినవో ఒక్క మాట చెప్పినట్టయితే సురేష్ గారైన రేణుకా ఎల్లమ్మ తల్లి పేరు 101 రూపాయలు కానుక పరమణ దిశ గుండా తెచ్చినట్టయితే నేను దొరకపోతానన్నాడు రాముడు ఎల్లమ్మ దేవి నీళ్ళు తెచ్చి 12 ఏడు గడుసుల మొత్తులు వలకొన్నారు చాలా కలవెరిగిపోయే రామ తొవ్వల మనిషిని అన్నది భార్గవ రాముడు ఏమంటే ఉన్నాడు అమ్మ నా చేతులున్న 30 కర్ణ ఆయుధముతోటి ఒత్తుల కొట్టేద మరుగా పెట్టేదా అందులో కొట్టేద మరుగా పెట్టేదా వాదారి నేను ఎసేదా వాదారి నేను ఎసేదా ముందట నేను పోతున్నా ఇంకా నీవు రావమ్మ ఎలిసిన పల్లె ఏడా ఉన్నాదో నాకు కూడా నువ్వు బాబు ఒత్తులం కొట్టి మరగబెట్టి బద్దలు కొట్టి మరగబెట్టి తొవ్వదారి వేసుకుంటూ ముందు పోతున్నాను ఎక్కగా నీ వచ్చి చూపెట్టవమ్మా నరసింహ ఈశ్వరమ్మ గారు మాత్రమే రేణుకా ఎల్లమ్మ పేరు 101 రూపాయి కొన్ని ఎల్లమ్మ అదిగోలంబడి దండంతగా హైగత్రుడు వేసింది కొడక రామయ్య రామయ్యో ఆగారం యాదయ్య 101 వయసుల పుణ్యభక్తులు చల్లగుండాలే బాలయ్య గారు రేణుకా ఎల్లమ్మ పేరు మీద 151 రూపాయి అటువంటి దానికి అలవారు కోర బుచ్చయ్య గారు 516 రూపాయలు జగం చేయబవా మధ్యరంగట్టి గారు 201 వయసుల పుణ్యభక్తులు చల్లగుండాలే సొన్నగంటి బాలయ్య గారు రేణుకా ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయి గారు రేణుకదేవి ఎల్లమ్మ ఏమంటుంది కొడుక రామ పరశురామ బింబుల తెచ్చుకున్న 6 నెలలకు ఆ యొక్క లంబడి తండకు గాయగత్తర వచ్చింది లంబడ తండ ఒరిగిపోయింది కోననిక కోడి పిల్ల లేకుండా మేనక మేఘ పిల్ల లేకుండా రాముడు
ఎల్లమ్మ కోడి కోడి పిల్ల లేకుండా మ్యాడకి మ్యాగు ఏడు పొలగ చంద్రయ్య గారు రేణుగా ఎల్లమ్మ పేరు మీద 216 రూపాయలు. చిట్టకిందయ్య గారు 101 రూపాయి. జగం జయ బాబా. నరసింహ గారు 200 కుటుంబలూరు గనక లక్ష్మయ్య గారు 101 రూపాయి కానుక. దొడ్డ నరసింహ గారు ఎల్లమ్మ పేరు మీద 201 రూపాయి. నరసింహయ్య 101 రూపాయి. జగం జయ బాబా. కొత్తపల్లి ఈశ్వరం గొల్లపల్లి కొత్తపల్లి ఈశ్వరమ్మ గారు 51 రూపాయి కానుక. దేవి ఎల్లమ్మ రాముడు ఏమంటారే పర్వాలేదు తల్లి వాళ్ళు నమ్మని దంతంగా వరిగిపోతే వాళ్ళని పొందలు పెట్టినా కాసమ్మ చేసిన తల్లి ఎల్లమ్మ సువాగురు వెంకటయ్య గారు 111 రూపాయల కానుక. వాళ్ళని పొందలు పెట్టినా కాష్టం చేసినవా రామయ్య వాళ్ళని నాగిరెడ్డి మళ్ళీ మాత్రం బుచ్చమ్మ గారు 21 రూపాయి. ఇద్దరు దేశాలు వచ్చినాయి కూర్చోండి. ఇద్దరు దేశాలు వచ్చినాయి కూర్చోండి. రేణుకా ఎల్లమ్మ తల్లి పేరులో ఆనాడు ఒక భక్తురా 201 రూపాయి కానికేరా 201 రూపాయలు చల్లగా రూపాయి కానుకైనా. రొట్టె మల్లేశ్ గారు సింహపూర్ వాస్తవుడు రేణుకా ఎల్లమ్మ తల్లి పేరు మీద 101 రూపాయి కానికేరా పొందలు పెడితే ఏమి చేస్తారు కాస్తం చేస్తే ఏమి చేస్తామని అడిగింది. ఒకవేళ వాళ్ళను పొందలు పెట్టినట్టయితే ఇదిగో మీ తల్లిదండ్రుల పొందలంట నాకు చూపెట్టినట్టయితే 2 పొందల మీదకి వెళ్ళి 2 విడిగిల మట్టి తీసుకొని 2 మట్టి బొమ్మన వేసి నీవే తల్లివి నీవే నా తండ్రి వంట అడుగుతున్నాను. కంటది వాళ్ళు పెంచింది నీవు దేవి ఎల్లమ్మ. కాళ్ళు కడిగి కన్నా యొక్క కాళ్ళు గడియలు కళ్ళ కట్టుకొని మీ గల్లి తన వాడ పోసి తీసుకుంటా ఎల్లమ్మ భార్గవ రామనమ్మ రామయ్యో తుమ్మలూరు గటకల్ల లచ్చమయ్య గారు 101 రూపాయి. జగన్ జయ బాబా. భక్తురాలు బతుకమ్మ 101 రూపాయి కానుక. రాముడైనా ఇక ఏమంట ఉన్నాడు రాముడే పొందలు పెట్టలేదు కాసమ్మ ఎట్టినట్టవా ఎల్లమ్మ ఎల్లమ్మ. అమ్మా ఎల్లమ్మ నువ్వు తల్లి జాడ చెప్పమంటే ఎన్ని బాధలు పెడుతున్నావే తల్లి ఎల్లమ్మ. అమ్మా పోలగం మాజీ సెలవతి గారి వీరప్ప గారు నేరుగా ఎల్లమ్మ పేరు 101 రూపాయి. అమ్మా ఎల్లమ్మ తల్లి జాడ చెప్పమంటే ఎన్ని బాధలు పెడుతున్నావే ఎల్లమ్మ. మక్కలపల్లి పటేల్ కూడము పుట్టపల్లి సత్తయ్య గారు సత్తయ్య గారు ఎల్లమ్మ తల్లి పేరు మీద 101 రూపాయి చెయ్యాక దేవి ఎల్లమ్మ. నార్లకంటి మల్లేశ గారు గంధాల వాస్తవులు 111 రూపాయలైనా. తల్లి రేణుగా ఎల్లమ్మ తెల్లటి కాకిని చూడవచ్చు మేడి పుష్పాన్ని చూడవచ్చు నీళ్ళ నచ్చ చాపడుగులు ఏర్పాటు చేయొచ్చు గాని ఆరిజాలాడి దాని మర్మబల్ల తెలవాలమ్మ రేణుకమ్మ దేవి ఎల్లమ్మ.
బురద కొట్టుకుపోయి నందలమ్మ నల్లజీరల పట్టదన్నది గల్లి పెట్టి నీళ్ళు మట్టి తీసి మట్టి బొమ్మలు చేసి తట్టు మట్టి అడుగుతానన్నాడు అది గిట్టెలు తెగిపోయింది సత్య సముద్రాలలో పట్టదన్నది రాముడు ఎంత దూరం మీద గాని నేను తండ్రి జాడ తెలుసుకున్నంత వదిలిపెట్టానన్నాడు రాముడు బాధలుగా ఏగలేక ఎల్లమ్మ అదిగో రామా ఎంత దూరం హల్ల పొగలేనట్టు ఎలుగు రామా రామయ్య ఎన్ని బాధలు పెట్టిన గాని కొడక రామస్వామి గడ్డగడ్డ కాసు వేసిన గాని కాసు దగ్గర వేసిన గాని నేను చెప్పలేనురా చెప్పలేడు రామయ్య మసీదు బాబుడల్లి అంగరెల్లి సహాదేవు గారైనా ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయి కానగా అమ్మా ఎల్లమ్మ తండ్రి దాని ఎప్పమంట నువ్వు అగ్గిగుండం కోరిదవా ఎల్లమ్మ నన్నగల్ల తల్లి రావే ఎల్లమ్మ నీకు మొగరి మీద మోది తీరనా కొడుకుల మీద నీకు కోరిక తీరనా ఎల్లమ్మ పిల్లల మీద పీతి తీరనా ఎల్లమ్మ ఎల్లమ్మ మొగల మీద మోదు తీరింది కొడుకుల మీద కోరిక తీరింది పిల్లల మీద భ్రమ తీరిందా ఎల్లమ్మ నీకు అగ్గి మీద ప్రేమ కలిగనా రాముడైనా తల్లి వక్కి పుట్టబోతుందంట రాముడు ఎక్క అడిగేసిందంట నాకు అపనింద వద్దు తల్లి నీ ప్రాణమైన చోట తండ్రి జాడనన్న తెలవాడ తండ్రి జాడ తెలిసిన దానా నీ ప్రాణమన్న దక్కాడే నీ కోరిన కోరిక నీ కొంగులోన వేసుతాను ఎల్లమ్మో కోరిన కోరికనే ఎల్లమ్మ దేవి భాగమందు 12 బిగాల పరుపు బండ మీద శ్రీగంధం చెక్కలు మరిగంధం చెక్కలు చింత